సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొత్కూరు విలేజ్ బీసీ కాలనీ గ్రామంలో గడిచిన రాత్రి అన్నాదమ్ములు ఇద్దరు వాళ్ళు పసుపుల మల్లికార్జున వయసు 38 సంవత్సరాలు, పసుపుల శ్రీనివాసులు ఇద్దరు అన్నాదమ్ములు. ఇద్దరు చాలా కాలం నుంచి తాగుడుకు బానిస అయిపోయి వీళ్ళిద్దరికి కూడా ఒక 10 సంవత్సరాల కిందట ఆయన చనిపోయిన మల్లికార్జున భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ముద్దాయి అయిన శ్రీనివాస్ భార్య కూడా వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయినారు. మల్లికార్జున మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక కుమార్తె 3 సంవత్సరాల పాప. ఈ వారం నుంచి ఈ మల్లికార్జున ఏం చేసినాడంటే శ్రీనివాస్కి ఇంట్లో రానికుండా అడ్డుపడుతున్నాడు. నా ఇంట్లో నీకేం పని ఉందిరా, నువ్వు ఎందుకు వస్తున్నావు అని బాగా ఇబ్బంది పెడతా ఉంటే అతను కూడా బాగా తాగుతాడు, ఇతను తాగుతాడు. ఇద్దరు నిన్న నైట్ సుమారు 10 గంటలకు ఈయన మల్లికార్జున తాగి మంచం పైన పనుకొని ఉంటే శ్రీనివాసులు అతని తమ్ముడు, సొంత తమ్ముడే, రోకలు పడే తీసుకొని తలపైన ఒక 4 ఏట్లు బాదినాడు. బాధితే అట్లే మంచం పైన చనిపోయినాడు. అక్కడ మన వెలుగోడు పోలీసులు నాకు సమాచారం ఇస్తే నేను కూడా సీన్ విజిట్ చేసినాను. వాళ్ళ తల్లి ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు కట్టినాము. శ్రీనివాస్ని కూడా మన ఆత్మకూరు రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు.